హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పుత్రులు మృతిని తప్పించలేరు. బంధు చాలము నిన్ను బ్రతికించుదురలేరా, బంధు చాలము నిన్ను బ్రతికించుదురలేరా, బల పరక్రమమేమి పనికి రాదు. ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు గోచి మాత్రమైన కొంచెవారు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర. ధరణి అంటే ఈ భూమి మీద మన తరం అనేది ఎల్లకాలం ఉండడానికి రాలేదు. కష్టము కొన్నాళ్ళు, సుఖము కొన్నాళ్ళు అయితే ఈ మానవ జీవితం గడుస్తుందేమిక. అవి ఎందుకొరకు ఈ ప్రాణం తీసుకుంటారా అని మునీశ్వరుడు అనగానే ఆ తల్లి ముచ్చారగానే ఒక్క మాట అన్నది, అయ్యో మునీశ్వర, మా గర్భాన ఒక్కడే కొడుకు వారు ఆడరాదు, 5 ఏళ్ళ కొడుకు ఉన్నాడయ్యా. కొడుకు తోడ బిడ్డగా అన్నాని మునగరికి ఉండవు లేదు, ఒక్కరి దేవుడు లేడు, ఏ దేవుళ్ళ పూజలు చేసినా మా గర్భాన బిడ్డ సంతాన పరం దొరకలేదు. అందువరకే తండ్రి గంగలో చచ్చిపోదామని వచ్చినవు అన్నది. మునీశ్వరుడు ఒక్క మాట అన్నాడు, బిడ్డ ఒక్క మాట చెప్పుతున్న వినుండ్రి. భార్య భర్తలు మీరిద్దరు తడిబట్ట స్నానాలు చేయండి గంగ లోపల. గంగ ఒడ్డుకు కనబడుతున్నది, గంగ ఒడ్డుకు కనబడుతున్నది అందమైన శివుని గుడి కనబడుతున్న శివలింగం ఉన్నది. గంగలోపల స్నానం చేసి గంగలోపల స్నానం చేసి భార్య భర్తలు ఇద్దరు రాత్రిలింగం లోపల నీళ్లు పట్టుకొని రాగి శంభు లోపల నీళ్లు పట్టుకొని పోయి శివలింగానికి దార లేకుంటే మీరు అభిషేకం చేస్తే భగవంతుడు శంకరుడు వచ్చి మీ గర్భాన తప్పకుండా బిడ్డ బలమిత్తన్నాడు. ఆ మునీశ్వరుడు తల్లి ముచ్చారగన్న ఒక మాట అన్నది, నాదా విన్నవానయ్యా మునీశ్వరుడు అన్న మాట. అందుకొరకే అంటారు, నాదా ముని శామల తప్పది, ముండ శామల తప్పది, అడుగు లోపల ఉన్న కొండ గొర్ర శామల తప్పది ఆడ. ఆడబిడ్డ దీవన అరుగు దాటది, కొడలు దాటి దీవన కొంగు దాటది, ఎత్తివారు దీవన పొలమారు దాటది. అందుకొరకే రాదా మురుల మాట సత్యం ఉంటుందో అన్నది. భార్య భర్తలు ఇద్దరు తడిబట్ట స్నానాలు చేసిండ్రు. గంగ లోపల దిగి స్నానం చేసి రాత్రి శివలింగాల బట్టి ఆ లింగం లోపల నీళ్లు పట్టుకొని రాగి శంభు లోపల నీళ్లు పట్టుకొని శివలింగం కాడికి ఏరుకున్నారు భార్య భర్తలు. అందుకొరకే అన్నదయ్యా, శంకరుడు అంటే అభిషేకో ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణువు కలసా ప్రియ నారద పోయనా ప్రియ బ్రాహ్మణ. సారు నీళ్ళు వచ్చే సంతోషపడేటి వాడు సాగ సంగమయ్యా. ఎక్కడున్నావయ్యా? గంట కంటక మరి మనోహర నీల కంటలిద్దామా మామరకేశ్వర మామర గంగాధర పక్కన పార్వతీ గొప్ప లోపల గంగని కోటి యంత్ర అరగల వాడు కోటి మంత్రముల గలవాడు. శంకర అలంకరో ప్రియ విష్ణు కరసా ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ. సారు నేను వస్తే సంతోషపడేటి వాడ స్వామి సంగమయ్యా. నా తల్లి పార్వతమ్మ నువ్వు ఎక్కడున్నావో చంచమని కక్కిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలి. శక్తి వేరొక్క మాట వేమో వాడి వేవర్త చింతామణి సిరిసిల్ల ఎల్లు సిరకాళ్ళు పిదకాళ్ళు సురంచి ఎల్లు కడుకూరి ఎల్లు విక్రుని ఎల్లు కరగత్త కాళికమ్మ భజవాడ కనక దుర్గమ్మ శాంతం అంకారి నాయందు ధైర్యదరా తల్లులారా. పార్వతమ్మంత మాతలేదు, శంకరులంత దాతలేడు, వస్తరామని ఇద్దరు భార్య భర్తలు ఎవరన్న ఒక్కల చీన గర్భాన ఒక్క కొడుకు తోడ బిడ్డనిద్దరే ఇంటికి పోతాము మేము. ఒకవేళ మీరు ఎవరు రాకపోతే, ఒకవేళ మీరు ఇద్దరు భార్య భర్తలు ఎవరికి రాకపోయినా శివలింగాన్ని శిరసు బలగొట్టుకొని రక్తం వేసి గోడకు దాదంట రక్త నా శిరసులున్న మెదడు శ్రీలింగం కడమై హేత్యమని పెడతా. నా కడుపునున్న నా 30 నా కడుపునున్న నా 30 ముళ్ళ పేరు తీసి ఈ లింగానికి చంచిరాలు కడతానన్నది ముచ్చారగల్లా.
అమ్మవారు ముచ్చాల గన్న రాజ్యాన రాజు పౌడమ్మ రాజు ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో వ్రతాలు పడుతున్నారు. ఒక్కరి దేవుడు లేడు, మురుగని గుండము లేదు, చెయ్యలు పూజలు లేకబాయే. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సేవలు చేసినా, ఎన్ని వ్రతాలు పట్టినా గాని బలగురుడు మెచ్చలేదు, బలమోడి కట్టలేదు, బలగురుడు మెచ్చలేదు, వరమోడి కట్టలేదు, సదాశివుడు మెచ్చి సంతాన బలం ఇయ్యలేదు. చివరిసారిగా మనసు మన్ను గాని శరీరం చెదలు పట్టని తను ఉన్నన్ని రోజులు భగవంతుడు పూజలు చేద్దామని ఆడబడ్డ గుడి లోపల పూజలు సేవలు చేస్తే పరమశివుడు లోకాల శంకరుడికి మాల్యం అందింది. ఓ పెద్దలారా, కైలాసమంతాళ్ళ కల్లోరంగా వంగనే కైలాసపతి లోకాల శంకరుడు చూసిండు. కైలాసమంతాళ్ళ కల్లోరమైతున్నది ఏమిటి కలిమాయ? ఇది అన్నం ఉన్న వారి కన్నీరా, అన్నం లేని వారి కన్నీరా, పిల్లలున్న వారి కన్నీరా, పిల్లలు లేని వారి కన్నీర, గొడ్డు కన్నీర, గోద కన్నీర, ఎవరి కన్నీరు కావచ్చురా అని వారి చేతిలో రంజన వేసిండే లోకాల శంకరుడు. అరిచేతి లోపల అంజన వేసుకొని ఎస్టేడు లోకాలు వార చూడంగా భూలోక నగరం లోపల బుద్ధిమంతుల పట్టణం వెంట పౌడంపు నగరము. ఆ రాజ్యమేలవాడు పౌడంపు మహారాజు, ఆ రాజు వారి ఆ తల్లి ముచ్చాల గన్నే. వాళ్ళ కడుపు లోపల 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు, ఏకైక సంతానం ఒక్కగాను ఒక్క కొడుకు. ఆ కొడుకు వరహాల మహారాజు. కొడుకు తోడు నాకొక్క బిడ్డ లేదని పూజలు సేవలు చేస్తున్నారా అని లోకాల శంకరుడు తెలుసుకున్నాడే. భగవంతుడేమో నా బిడ్డ ముచ్చాల గన్నే గుణవంతురాలువే, నీతివంతురాలువే, సత్యవంతురాలువే, సామాన్య దిరురాలువే. అన్నమాట తప్పలేదు, మన లోపల మాట తప్పలేదు, కళ లోపల వద్ద మాడలేదు. భగవంతుడు పూజలు చేసి చేసిగా భగవంతుడు రాడాని ఎత్తేడు దోషుల్లో మన్ను గిట్ల పోసినట్టే ఏదుంటే కురిసే వర్షాలు గురువై పండే పంటలు వండ 7 ఏళ్ళ 12 ఏళ్ళ కర వస్తది. వస్తున్న బిడ్డ దిగు నుంచి భూలోక నగరం దిగి వచ్చి నీ సత్యం చూసి నీకు బత్తెవడి వెళ్తానని భగవంతుడు లోకాల శంకరుడు భూలోక నగరం పోతానా అని ముందు 3 అడుగులు వేసిండే శివచంద్రయ్య. ముందు 3 అడుగులు వేయంగానే లోకాల శంకరునికి లట్కనేమాదికి వచ్చింది. నేను పోయేది మానవలోకము, మానవలోకము లోపల మానవులు సామాన్యులు కాదు. ఏలికేమో కొండికి విషము, పాముకేమో కూరకి విషము, మనిషికి నిలువెల్ల విషము అంటారు. నేను నిజరూపంగా పోయినట్టే భగవంతుడు వచ్చిండని నా పాదాలు పెట్టుకొని 10 వరహాలు కోరుకుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇయ్యాలి. అందు గురించి మారుగట్టి మారువేషం కట్టుకొని భూలోక నగరం పోతానా అని మాటల గల్లోడు, మంత్రాల గల్లోడు, యంత్రాల గల్లోడు లోకాల శంకరుడు కోరడు బండారు పెట్టి ఒళ్ళు మీద కొట్టుకోగానే రూపం కూడా మారు రుద్రవేణుడై, జన్మాలు కూడా మారు చంద్రవేణుడై, కళ్ళ శూలం చక్కని జంగమ అవతారం కట్టుకొని కాగంట గంట పెట్టుకొని గుమ్మంత శంకు పెట్టుకొని గనగన గనగన గంట కొట్టుకుంటా ఇవి నుంచి భూలోక నగరం దిగి వస్తున్నాడు దేవజంగమయ్యా. ఎట్లా వస్తున్నాడు? ఏకుదమ్ము దూరాన ఎములవాడ దగ్గర తువ్వా ఇక తువ్వల ముళ్ళున్నదా చెప్పబోయి రాజన్న, దారిల ముళ్ళున్నదా చెప్పబోయి రాజన్న. ఏకుదమ్ము దూరాన ఎములవాడ దగ్గర
యమునా శంకులు పడుతున్నాడు కొట్టింది గంటలు రామో దేవుడా కోటాలు వల్లడి నారాయణ పట్టింది శంకులు శబ్దం శివలోపల పడ్డ భార్య భర్తలిద్దరికి గడియ లోపల పూజ భంగమైంది సేవ భంగమైంది సేవల భంగం చేసిన లోకాల శంకరుడు హర మహాదేవ శంభో శంకర అని గణగణ గణగణ గంట కొట్టి మాతాన్న పూర్ణేశ్వరి భవతి భిక్షాందేహి అంట ఉన్నాడు భగవంతుడేమో గుడి లోపల ఉన్నది కన్న తల్లి ముచ్చారగన్నే రామ రామ అంటున్నది రామ పూజలు చేస్తున్నది శివ శివ అంటున్నది శివ పైరులు చేస్తున్నదయ్యా గంటల నాదము శంకరు నాదము శివనందన పడ్డ కన్న తల్లి ముచ్చారగన్నే ఏమనుకున్నది మరి గుడి ముందుకు ఎవరో భిక్షగాడు వచ్చినట్టున్నాడు పోయి దానం చేసి వస్తానని వరాలు ముచ్చాలు పట్టుకొని గుడి ముందుకు వచ్చే వరకు ఒక 90 ఏళ్ళ పెద్ద మనిషి సంగమయ్య కనబడతాడు రామ రామ అందుకొరకే అంటారు అవలాల అక్కలాల అలకించేడు దాతలాల అప్పటికైనా ఇప్పటికైనా ఇంటి ముందుకు ఎవడన్నా భిక్షగాడైతే వాటి వెళ్ళగొట్టరాదు ఒక ఉంటేనేమో పెట్టన్న వెళ్ళగొట్టాలి లేకపోతే ఇట్లా ఉన్నల్ల ఇల్లన్న చూపెడితే అది కూడా పుణ్యమేనాట ఓ తల్లురారో పెట్టకుండా మంచిదే కాని పెట్టడల్ల ఇల్లన్న చూపెడితే అది కూడా పుణ్యమేనాట మరి కొంతమంది బంగారు తల్లులేమో ఎత్తారు రెండు తలుపు దగ్గర పెట్టుకొని తలుపు సందుల్లోకి వెళ్ళి వాడిపోయిందా పోలేదా పోతనేమో తిత్తా పోతే గిట్లనే వేసుకొని చూస్తా అని కొంతమంది బంగారు తల్లు తయారైతున్నారు అవి ఉంటేనేమో పెట్టన్న వెళ్ళగొట్టాలి లేకపోతే ఉన్న ఎవరన్నా ఇల్లు చూపెడితే అది కూడా పుణ్యమేనా అని అవి గుడి ముందుకు వచ్చిన సంగమయ్యను చూసింది ముచ్చాలయండి అయ్యా సంగమయ్య తాత తాతోర వచ్చినవు తండ్రి తండ్రోర వచ్చినవు నాయన్న తండ్రి సంగమయ్య సాక్షాత్తు పరమేశ్వరుడి తీరు నా దగ్గరికి వచ్చినవు కాబట్టి ఇచ్చివా నా కడుపులో పర ఒక్క కొడుకుతో బిడ్డ సంతాన పరమోడి కడితే గుడిలో నా ప్రాణం తప్పుతుంది ఒకవేళ బిడ్డ ముచ్చాడగా నేనే గర్భంలో పరహాడి వీళ్ళ సంతాన బలవు లేదని ఒక్క మాట నువ్వు మంచివా మరొక్క పంట తెచ్చుకొని నీ కాళ్ళ గాడ కట్టుకొని కట్టుకొని నా ప్రాణం తీసుకుంటారయ్యో ఓ సంగమయ్యా సత్తావే చచ్చిపోతా తండ్రి చనిపోతావా అవునండి నువ్వు సత్తనంటావు బిడ్డ బిడ్డ సత్తనంటున్నవి సావు మనిషికి పరిష్కారము కాదు కట్టం వచ్చిందని కన్నీళ్ళు తీరా సుఖం వచ్చిందని నవ్వరాదు కష్ట సుఖమే కలిమి లేవులతో సమానం అంటారు పునరతి జననం పునరతి మరణం పుట్టేటోనికి సావు తప్ప సచ్చటోనికి పుట్టుక తప్పది కాడే కన్న తండ్రి కట్టలే చుట్టాలు అజ్ఞాత్మ బాంధవులు అంటారు ఎన్ని రోజులున్న మానవుడు అనేవాడు అక్కడి వాడే గాని ఇక్కడి వాడు కాదు ఉరిగిలాసి పోసుకొని గుంజ గట్టేసుకున్న గాని యముడు యమధర్మరాజు మెడ లోపల కాలపాశ వేసినాడు ప్రాణం పోక తప్పది బిడ్డ సత్తనని బాగా బాధపడుతున్నావు అయినా సావు మనిషికి పరిష్కారము కాదు నీ కడుపు లోపల ఎంతమంది కొడుకులున్నా ఎంతమంది బిడ్డలున్నా నీకు నేను ఒడిగడతానన్నాడు మరి కన్న తల్లి కడుపు లోపల కొడుకులు పుట్టే యోగం ఉన్నదా బిడ్డలు పుట్టే యోగం ఉన్నదా అని అరిచేతు లోపల అంజన వేసుకొని లోకాల శంకరుడు కన్న తల్లి యోగక్షేమాలు చూడంగా ఆ ముచ్చాల గండి గర్భవాసమందు ఒక్క కొడుకు తోడు ఒక్క బిడ్డ ఉన్నది గాని బిడ్డ సంతాన ఫలముడి కట్టినట్టేదుంటే బిడ్డ పుట్టినాక 21 దినము నాడు బిడ్డ పేరు పెట్టుకున్నాక భార్య భర్తలు ఇద్దరికి మరణగండ ఉన్నదే ఓ పెద్దలారో భార్య భర్తలు ఇద్దరికి మరణగండ ఉన్నది కాబట్టి చచ్చిపోతా బిడ్డ లేకపోతే నా ప్రాణం తీసుకుంటానన్న బట్టి ఎట్లా నేనేమి అయ్యాలి నేనేడవాలి అనందున ఇబ్బందుల పాలేటట్టున్న నేను
ఏదన్న మాట చెప్పి కన్న తల్లి కడుపు లోపల బిడ్డను ఒడిగట్టి అవతల పడ్డోని కావాలా అని బిడ్డ ఆడవిల్ల సంతాన పొలం లేకపోతే సత్తనని బాగా బాధపడుతున్నావమ్మా. బిడ్డను నీకు ఓడిగడతా కానీ బిడ్డ పుట్టినాక ఎన్నో కష్టాలు వచ్చేది ఉన్నది, ఎన్నో బాధలు వచ్చేది ఉన్నది. చిన్నమ్మ కష్టము శ్రీదేవి బాధలు వేడుక ఎల్లమ్మ బాధలు వచ్చేది ఉన్నది. బిడ్డ ఎన్ని బాధలకైనా ఎల్లబోతానంటే నీ కడుపు లోపల బిడ్డను ఒడిగడతానన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మంచిదే, ఎన్ని బాధలు వచ్చినా మంచిదే, బిడ్డను కన్నదాన్ని కావాలి. సవంత బిడ్డుంటే తల్లి కాసరన్నారు, మొలకంత మొగోడుంటే మొగోళ్ళ కాసరన్నారు. లంగో దొంగవో కొడుకుండాలి, ఎడ్డిదో గుడ్డిదో బిడ్డుండాలంటారు.